ఆ సాయి ఏంటిది ఇది? పిన్ని ఎందుకు తెలియదు, చిన్న ఉన్నది అంతే. ఓ, అరే ఇది ఒక్క పిన్నీసే కానీ దీన్ని 440 రూపాయలకు కొన్నమాట. ఎందుకు మరి ఇది ఈ పిన్నీస్ 440 కొంటారు ఎవరు? చాలా యూజ్ అవుతుంది మరి. ఆహా, అచ్చా ఇది ఏందో కానీ మరి ఇది 440 రూపాయలకు కొన్నాడట. ఏందో మరి ముచ్చట నాకైతే తెలియదు, తెలుసుకుందాం. పిన్నీసే కానీ 440 రూపాయలట. ఏందో చూద్దాం. ఇదేంటిది మరి లిక్విడ్ లాగా ఉన్నది, నూనె ఆరెంజ్ కలర్ అనుకున్నాను, నాకు కూడా తెలియదు. ఇట్లున్నది ఎంత ఆరెంజ్ కలర్. ఏ నూనె ఇది? ఓ ఆలుమండ, ఆలుమండు. ఆలుమండ అంటే అది మండ. ఏమంది మండేది? ఆలుగడ్డ మండుతుందా? అరే ఇగో డాబర్ అని పెట్టింది. డాబరు ఏమంది? డాబరు ఏమందో ఒకంది డాబరు. మరి ఏం చేయాలి ఇది? ఏం చేయాలి? నెత్తికి పెట్టుకోవాలా? అచ్చా ఈ ఆలుమండు డాబరు. మరి ఇదేంటిది? ఇది ప్లాస్టిక్ మొక్క. అరే ఎందుకు తెచ్చిళ్ళు మరి ఇది? ఆ 3 వస్తువులు మాత్రం ముచ్చటగా వచ్చినాయి ఈరోజు. ఈ ఆల్మండ్ పాతదే ఉన్నట్టున్నది కదా, మరి కొత్తగా తీసుకొచ్చిండు. ఎట్లా ఇది? నేను ఆల్మండ్ అంటే ఇలా ఆలుగడ్డలతో ఎవరైనా తయారు చేస్తారేమో అనుకున్నా. ఆల్మండ్ అంటే ఓ గట్లనా? అచ్చా మంచిగా ఉన్నాయి. కానీ మరి ఇప్పుడు ఈ డాండ్రఫ్ ఇట్లా పనిచేస్తుందా? ఇది ఇట్లా డాండ్రఫ్ ఈ ఇలా ఏం అంటే ఇప్పుడు బాదం కాయలన్నీ కొట్టి లేతారా అంటే దాన్ని మరి కలర్ ఇట్లా అచ్చా ఆల్మండ్ కలర్ కూడా చూడడానికి దీని మీద ఇట్లనే ఉన్నది. కరెక్టే. దీంట్లో ఏమో రాసినాయి కదా మరి. హెయిర్ ఆయిల్ అని ఉన్నది, ప్రోటీన్ అని ఉన్నది. అబ్బా, అంటే ఎంటికల్లో ప్రోటీన్ వస్తుందా ఏంది? అంటే ఎంటికలు తాగుతాయి అది? ఓ, ఇది తెలియక అందరూ మరి ఆల్మండ్ ఆయిల్తో పెట్టుకున్నా ఎంటికలు. మరి నీకు ఆయనకు ఊడిపోతానన్నా ఇది పెట్టుకున్నా మరి అది అవుతుందేనా? మరి ఇంత కష్టపడి ఆల్మండ్ ఆయిల్ ఎంత? 440 2,000 మరి ఉన్నదేమో కింద ఎంత? దీన్ని ఎంత? 405 మిల్లీగ్రాములు అని ఉన్నది. 405 మిల్లీగ్రాములు 2,000. అమ్మో, ఇది ఎక్కువనే పడ్డట్టున్నది కదా మరి. ఇలాంటివన్నీ కొనుక్కుంటే పెట్టుకుంటే ఇక హెయిర్స్ పాలు కాదు అన్నట్టు.